హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము బియ్యం పిండితో చిప్స్ ప్రిపేర్ చేసుకుందాము. చిప్స్ మనకి స్పైసీగా సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి. ముందుగా చిప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని, వాటర్ వేడవుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. మీరు స్పైసీగా తినేటట్టయితే 1 టేబుల్ స్పూన్ వరకు కూడా కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను ఇంగువ, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోనైతే వాటర్ తీసేసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పొడి బియ్యం పిండిని వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్లో కలిసేటట్టు అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని గిన్నె పైన మూత పెట్టేసుకొని 20 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టేసుకోవాలి. పిండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పిండి పైన ఉన్న మూత తీసేసుకొని పిండిని గట్టి పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు మనం మళ్ళీ వాటర్ యాడ్ చేయొద్దండి. మనం వేసిన వాటర్ పిండికి మంచిగా సరిపోతుంది. ఇలా పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని రౌండ్ షేప్ బాల్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లోర్ పైన ముందుగా మైదా పిండి వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను పెట్టేసుకొని చపాతీలాగా ఒత్తేసుకోవాలి. మనం మరీ పల్చగా ఒత్తుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం లావుగా ఒత్తుకున్నా సరే మనకు చిప్స్ క్రిస్పీగా చాలా బాగా వచ్చేస్తాయి. ఇలా రౌండ్ షేప్ చపాతీలాగా ఒత్తేసుకున్న తర్వాత చాకు తీసేసుకొని ముందుగా ఈ చపాతీ సైడ్స్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత క్రాస్గా లైన్స్ వేసేసుకొని కట్ చేసుకోవాలి. మనము ఈ చిప్స్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే మనకి చిన్న చిన్న క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్స్తో కట్ చేసేసుకుంటే రౌండ్ షేప్లో కూడా వచ్చేస్తాయి. ఇదే విధంగా మనం అన్ని కట్ చేసేసుకున్న తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిప్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చిప్స్ని ఆయిల్లోకి వేసేసుకొని ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. మనం తీసుకునేటప్పుడు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి ఉంటే చల్లారిపోయిన తర్వాత కొంచెం డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగిలిన చిప్స్లన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత చూసేద్దాము. ఓకేనండి, ఫైనల్గా మనకి బియ్యం పిండితోటి స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. మరి ఎండాకాలం హాలిడేస్లో పిల్లలకి ఈ విధంగా బియ్యం పిండితో చిప్స్ ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, చిప్స్ మనకి ఎంత క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చేసినాయో. మనం ఒక్కసారి కనుక ఈ విధంగా చిప్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి చిప్స్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.